హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు సండేగా ఫ్రెండ్స్, ఎర్లీగా లేచి చంద్రకమ్మకి తినిపించి బీచ్కి అయితే వచ్చాం. దీని పేరు కోకో బీచ్ అంటారు. లోకల్స్ చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని చిప్స్ మిష్కాకీలు అమ్ముతుంటారు. మిష్కాకి అంటే బీఫ్ కానీ చికెన్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పుల్లలకు గుచ్చి బొగ్గులపై కాలుస్తారు ఆయిల్ వేసి. మసాలాలు ఏముండవు, అలాగే తింటారు ఇక్కడ పీపుల్స్. ఈ కోకో బీచ్కు ఎవరైనా రావచ్చు. లోకల్స్ ఇండియన్స్ అందరూ వస్తారు. ఎంట్రన్స్ ఫీజు ఏమి ఉండదు. కొన్ని బీచ్లకి అయితే ఫ్రీగా వెళ్ళటానికి ఉండదు. ఫ్రీగా ఉన్న వాటిలో ఈ కోకో బీచ్ భలే శుభ్రంగా ఉంటుంది. తీరం కూడా ఉంటుంది ఎక్కువే. చంద్రికమ్మ ఆడుకుంటుందిలే అనేసి తీసుకొని వచ్చాం. అంటే మా ఫ్యామిలీ వరకే వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఈయనకి తెలిసిన ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొని ఆల్రెడీ వచ్చి ఆడిపిస్తున్నారు. ఒకరికొకరు అనుకోకుండా వచ్చి కలిసాం. ఈ పిల్లలతో కలిసి జాయిన్ అయింది చంద్రికమ్మ. చంద్రికమ్మ ఎంతలా ఆడిందంటే పిలిచినా పలకట్లా. ఇప్పుడు పౌర్ణమి కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. వాటర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయినాయి. తీరం బాగా కనిపిస్తుంది. ఇక్కడంతా శుభ్రంగా ఉంది ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గానే ఇట్లాగే ఉంటుంది. ఎవరు క్లీన్ ఏం చేయట్లేదు. కొన్ని బీచ్లు అయితే క్లీన్ చేస్తే కానీ బాగుపడవు. ఒక్కటే చేపల స్మెల్ అంతా వస్తూ ఉంటుంది. పైన చూసారా ఏరోప్లేన్ వెళ్తుంది. వీళ్ళు చూసి ఏరోప్లేన్ అని అరుస్తున్నారు పిల్లలు. ఇదిగో ఇక్కడ కెమెరా జూమ్ చేసి తీసే ఫ్రెండ్స్ ఈ షిప్పులు సముద్రంలో అవి చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, స్నేక్ ఐలాండ్ అని బుడియా ఐలాండ్ అని. అవి చూడటానికి దగ్గరగా అనిపిస్తున్నా కానీ అవి చాలా దూరం ఉంటాయి. అక్కడికి దగ్గరగా ఉన్నాయి ఆ షిప్పులు. బాగా మబ్బు పట్టుకొచ్చింది ఫ్రెండ్స్. చూస్తుండగానే వెంటనే వర్షం కురిసేలా ఉంది. ఎంత త్వరగా మబ్బు పట్టిద్దో అంత త్వరగా వర్షం కురిసేసిద్ది ఇక్కడ. పిల్లల మదర్స్ కూడా ఫోన్ చేశారు ఇంక ఇంటికి వచ్చేసేయమని. ఈ కాక స్టార్ ఫిష్ ని తీసుకొని వచ్చాడు. ఈ సముద్రంలోనే దొరికినాయి అంట ఇవి. ఈయన సేల్ చేస్తున్నాడు. ఈ స్టార్ ఫిష్ సంగతి తెలియదు కానీ ఫ్లైట్లో శంఖాలను ఎలో చేయరంట. మరి ఎందుకో కానీ చాలా మందిని అడిగా, ఎవరు కరెక్ట్గా చెప్పలా ఎందుకు ఎలో చేయరని. వర్షం పడేలా ఉంది, ఇంటికెళ్దాం రామ్మ అంటే రానంటుంది. బలవంతంగా తీసుకొచ్చారు ఈయన. అప్పటికి రాననే ఏడుపు. చేప పిల్ల ఎగిరినట్టు ఎగురుతుంది చంద్రికమ్మ కిందకి దింపమనేసి. ఇంకొంచెంసేపట్లో వద్దాం, పడిపోతావు కింద. ఇంకా ఏమైనా డ్రెస్ చేంజ్ చేసి ఇంటికి బయలుదేరుతాం. ఈయన ప్రాన్స్ బిర్యానీ అడిగారు. ప్రాసెస్ పెద్దది. సరేలే అని మార్నింగ్ బీచ్కి వెళ్లే ముందే బాస్మతి రైస్ సోక్ చేసి వెళ్ళా. ప్రాన్స్ బిర్యానీ చేసా. చంద్రికమ్మ తినేసింది, మేము తినేస్తాం. ఈవినింగ్ అవుతుంది. చంద్రికమ్మను ఆడిపిద్దాం అనేసి బయటికి తీసుకొని వచ్చాం. ఈ కార్ రెంట్కి ఇస్తారు, 7 minutes అని అంట. చంద్రికమ్మ కొంచెం భయపడింది ఫస్ట్, తర్వాత బాగానే ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.